హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రివ్యూ స్టార్ట్ చేసేద్దాము. అసలు ఈరోజు ఇద్దరి మీద స్పెషల్గా కోపం వచ్చిందండి. ఒకటి తనూజ అయితే ఇంకొకటి గౌరవ్ అండి. ఇద్దరు ఇరిటేషన్ అనిపించారండి, నిజంగా ఇరిటేషన్. అసలు ఒక స్పోర్టీ స్పిరిట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది తనూజ అండ్ గౌరవ్ అని చెప్తా. సింపుల్గా తేల్స్తా అండి ఈరోజు అంతా. టాస్క్ అనేది యాక్చువల్గా టాస్క్లో ఎవరు ఏంటి ఎలా ఆడారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ తనుజ మీద కోపం ఎందుకు వచ్చిందంటే, తనుజ ఎపిసోడ్ స్టార్టింగ్ అవ్వగానే ఇట్లా టేబుల్ మీద కూర్చొని టాపర్ మీద కూర్చొని ఇట్లాగా నేను ఇక్కడే కూర్చుంటా, నేను లెగను, అది ఇది అని చెప్పి అంటే, కళ్యాణ్ దివ్య రైతు వాళ్ళు వచ్చి సరదాగా వచ్చి ఆమెను అక్కడ పెట్టండి అని చెప్పేసి అంటే, మామూలుగా ఇట్లా డిమాండ్ అండ్ నిఖిల్ ఇట్లా వచ్చి అనబోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు అని చెప్పి అంటది. తర్వాత వెళ్ళిపోయి తనకు కంటెంట్ దొరికినట్టు ఆ కంటెంట్ కోసం ఎట్లా అయినా సాగదీయాలి. ఈ ఈ సందర్భంతో నాకు ఫస్ట్ టైం ఎస్ తనుజ కూడా కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి దొరుకుతుంది వేసేయాలన్న ఆలోచనలో ఉంది. కానీ పాపం డిమాండ్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు పాపం సరదాగా చేద్దాం అన్నదాన్ని ఎలా వీళ్ళు తీసుకున్నారు అనేది అయితే ఆలోచించలేదన్నమాట. అస్సలు నచ్చలేదండి. వర్స్ట్గా అనిపించింది. ఎందుకంటే వర్స్ట్గా అనిపించింది ఆమె అన్నారు కదా, ఆ ఫీలింగ్ ఏదైతే క్రియేట్ అయ్యిందో ఆవిడ చేసిన దానికి అంటున్నాను. ఎందుకంటే నేను ఎవరిని ఎప్పుడు ఏం డిగ్రేడ్ చేయనండి, అది నా నా స్వభావం. అది తనుజ గారు అయితే అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత కంటెంట్ కోసమైనా ఒకరిని బ్యాడ్ చేయాల్సిన అవసరం. ఇప్పటికొచ్చి ఆవిడలో నాకు ఎప్పుడూ కూడా ఒక ఉమెన్ కార్డ్ కానీ ఒక బ్యాడ్గా ఇట్లా పొట్రే చేయడానికి కానీ ఏ రోజు చేయలేదన్నమాట. ఈ రోజు మాత్రం అసలు నేను చూసిన తనుజ నేనా అన్నట్టు అనిపించింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకోవాల్సిన సందర్భాన్ని క్రియేట్ చేసిన సీన్ లెక్క. పాపం డేమన్ అంటే నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ అని పదం యూజ్ చెయ్యకు అని చెప్పేసి అంటే, నేను చేస్తా నాకు అనిపించింది అప్పుడు సరదాగానే ఇప్పుడు సీరియస్గా అంటున్నా అంటే తన ఇష్టమా. ఫస్ట్ బిగ్ బాస్ గారిని అన్నారు, ఏమైనా అంటే చాలు తనుజ అని చెప్పి లేపుతారు. అందుకే ఆవిడకి కూడా నేను ఏమన్నా చల్లుద్దు అన్న రేంజ్లో ఆలోచన వచ్చింది ఆవిడకి. సెకండ్ సందర్భంలో అయితే ఏమంటారు, తాను వేసిన పప్పులో కాలేయడం అంటారు చూడండి. నలుగురు కమాండర్స్లో ఇద్దరు డిసైడ్ అవ్వాలి, ఆ ఇద్దరు వచ్చి గేమ్ ఆడతారు. ఎవరితో? ఆ ఇద్దరు వచ్చి ఇక్కడ ప్రజలు ఉంటారు కదా, ప్రజల్లో ఇద్దరితో గేమ్ ఆడాలి. ఓకే, వీళ్ళు డిస్కషన్. నలుగురు మళ్ళీ ఆడతాం, నలుగురు మళ్ళీ చీట్లు వేసుకుంటారు. చీట్లు వేసుకుంటే ఈసారి ఎవరు వచ్చారు? నిఖిల్ అండ్ డేమన్ వచ్చారు. తనుజ అట్లా షాక్ అయిపోయింది అనమాట. సంజన గారు చీట్లు వేద్దాం అన్నప్పుడు ఇవిడు ఓకే అంది, టిష్యూ పేపర్లు తీసుకొచ్చింది, రాసింది, ఆవిడే గిలకరించి వేసింది. ఇప్పుడేమో అయ్యో అన్నట్టు ఉంది, అది క్యాన్సిల్ అన్నట్టు ఇంకా వాదించలేక చెప్పి ఇరుక్కుపోయానే అన్న రేంజ్లో ఆవిడ ఎక్స్ప్రెషన్ అయితే ఎపిసోడ్లో చూసినంతసేపు నవ్వు ఆగలేదు అసలు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, అసలు మామూలు నవ్వు కాదు. ఆవిడ కొంచెం ఆగి ఆలోచించి, లేదు మనం ఒకరికొకరు ఓటింగ్స్ వేసుకుందాం అని చెప్పినా బాగుండేదేమో. అబ్బే అట్లా ఏం నలుగురు చేయలే, ఏదో రాక్ పేపర్ సిజర్స్ గేమ్ ఆడినట్టు చీటీలు గేమ్ ఆడారు. సో నిఖిల్ అండ్ డీమన్ ఒక టీం అనమాట. అటు ప్రజల్లోంచి ఇద్దరు రావాలి. ఆ ఇద్దరు ఎవరు వస్తారంటే భరణి అండ్ గౌరవ్. మంచి కంటెండర్సే వచ్చారు, స్ట్రాంగ్ ప్లేయర్స్. భరణి గౌరవ్ ఇద్దరు గేమ్ బాగా ఆడారు. నిఖిల్ అండ్ ఇక్కడ డీమన్ పవన్ కూడా చాలా బాగా ఆడారు. అయితే భరణి గారు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ విన్ అవ్వాల్సిందే. ఆ బ్లాక్స్ ఏదైతే నించోపెట్టేది ఉంటుందో తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళు దాటి వీళ్ళు రావాలి. పొడుగోలు కదా వీళ్ళు, ఒకరి తర్వాత ఒకరు పెట్టి వస్తున్నప్పుడు భరణి గారి ఇంకా లాస్ట్లో వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఆయనది పాపం కాలో లేదా మరి మైక్ తగిలో తెలీదు, ఆ తాడు తగిలినప్పుడు అవన్నీ పడిపోతాయి. అక్కడ వాళ్ళది లేట్ అవుతుంది. ఈ లోపల నిఖిల్ వెళ్ళి మొత్తం బ్లాక్స్ పెట్టేసి బాల్ వేసేస్తారనమాట. ప్రాపర్గా బాల్ పడాల్సిన చోట ఇట్లా ఆ బ్లాక్స్ అన్నీ ఇట్లా పడగానే ఆ బాల్ టచ్ అయ్యి అది ప్రాపర్గా బౌల్లో పడాలి. అయితే చాలా బాగా ఆడారండి. అటు ఇద్దరు బాగా ఆడారు, ఇటు ఇద్దరు బాగా. అందరికంటే కుడోస్ ఇవ్వాల్సింది అయితే కుడోస్ అనే అంట. ఎందుకంటే క్లాప్స్ కొట్టినా తప్పలేదు ఈరోజు. ఎందుకంటే డీమన్ పవన్ ఎన్నిసార్లు నిఖిల్ కాల్ తగిలేస్తున్నా, మైక్ తగిలేస్తున్నా ఏం పర్లేదు స్లో అని చెప్పి కామ్ డౌన్ చేసి ఆ కంఫర్ట్ ఇచ్చి ఓకే దట్స్ ఓకే అని చెప్పి ఆయన చెప్పి ఆడిన విధానం ఉంది చూడండి. హ్యాట్స్ ఆఫ్ అండి, వేరే లెవెల్ అసలు. డీమన్ పవన్ ఇస్ ది బెస్ట్ అని ప్రూవ్ చేశాడు అనమాట. ఆయన బీస్టేక్ అది ది బెస్ట్ పర్సన్ అన్నట్టు కూడా ప్రూవ్ చేశాడు ఆయన. ఎంత బాగా ఆయన గైడ్ చేశాడంటే నిఖిల్కి. ఎక్కడ ఆయన టెన్షన్ పడుతున్నాడు, ఆయన కాలు తగిలేస్తుంది, ఆయన పొడుగ్గుంటాడు కదా నిఖిల్, మైక్ తగిలేస్తుంది లేదా చెయ్యో భుజం ఏదో తగిలేస్తుంది. ఇక్కడ అక్కడ తాళ్ళు ఆ టాస్క్లో ఇట్లా క్రాస్గా ఉంటాయి, ఇలా ఉండవు అనమాట. ఇట్లా క్రాస్గా ఉండేసరికి
అతనికి చాలా కష్టమవుతుంది పెట్టడానికి రావడానికి వచ్చినప్పుడల్లా బ్లాక్స్ పడిపోతూ ఉంటాయి, ఇంట్లో పెట్టిన బ్లాక్స్. అవి ఎట్లా అంటే ఇట్లా వెర్టికల్ ఇట్లా వచ్చి మళ్ళీ వెర్టికల్ ఇట్లా కొండ షేప్లో ఒకటి ఒకటిగా వస్తూ ఉంటాయి అనమాట, లైక్ హిల్ షేప్స్లో. అయితే ఇక్కడ పాపం బర్నీ గారు పెట్టినప్పటికీ పాపం ఆయనది తగిలి మళ్ళీ ఆ బ్లాక్స్ పడిపోవడం వల్ల ఇటు నిఖిల్ అండ్ డీమన్ పవన్ విన్ అవుతారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. టాస్క్ అయిపోయాక గౌరవ్ వచ్చి బర్నీ వల్లే అయిపోయింది, ఆ బర్నీ చూసుకోవాలి. అస్సలు గేమ్లో విన్ అవ్వడం ఓటమి అంటే ఏమంటారు, గెలుపు ఓటమి రెండు సమానమేనండి. గెలిచినప్పుడు తీసుకోవాలా, ఓటమి వచ్చినప్పుడు తీసుకోవాలా. ఆయన తీసుకోవడం అసలు ఇంకా అక్కడ తోసేయడమే, అస్సలు తోసేయడమే. ఆయన ఈ రోజైతే భరణి గారు ఆయన ఇచ్చిన ఎఫర్ట్స్ క్లియర్గా కనిపించారు. ఆయన కూడా పాపం పెట్టడానికి చాలా సాయశక్తిలో ప్రయత్నించారు. పాపం అనుకోకుండా పడిన దానికి వెళ్ళి భరణి అట్లా చేసి ఉండకపోతే ఇలా అయి ఉండేది కాదు, ఇలా చేసి ఉండకపోతే ఇలా అయి ఉండేది కాదు అని వచ్చి బిగ్ బాస్కి వచ్చి మైక్ పట్టుకోమని చెప్తున్నారు. అస్సలు నచ్చలేదండి గౌరవ్ అయితే. అదైతే చాలా టూ మచ్ అనిపించింది. ఆయన అంత సీన్ అయితే చేసి ఉండాల్సింది కాదు అని అనిపించిన క్షణం అన్నమాట ఈరోజు. చెప్తున్నాను కదా, స్పోర్టివ్ స్పిరిట్ ఈరోజు నాకు మిస్ అయింది ఎవరిదైనా అంటే అది తనూజ అండ్ గౌరవ్ అనే అంట. అది అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరు రాజు రాణి ఉంటారు కదా, వాళ్ళతో స్వాప్ చేసుకోవాలి. ఒక టాస్క్ పెడతారు, ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళు రాజు కానీ రాణి కానీ అవుతారు. అయితే ఎవరు రిస్క్లో పెట్టబోతున్నారు అని క్వశ్చన్ అడగగానే అక్కడ ఎవరు రీతు, కళ్యాణ్ అండ్ దివ్య ముగ్గురు పాయింట్స్ పెడతారు. దివ్య మాత్రం చాలా నాకు ఇమ్యూనిటీ కావాలని చాలా ఫైట్ చేస్తుంది. ఎక్కడో కళ్యాణ్ కూడా ఇంకా ఫైట్ చేసి ఉండాల్సింది, ఆయన ఎందుకు మేబీ రీతు కెప్టెన్ అవ్వలేదనా లేకపోతే ఆయన ఆడుండాల్సిందని అనిపించి ఆయన ఎందుకు రిస్క్ చేసుకోలేదో తెలియదు. లేదా దివ్య ఎట్లాగూ ప్రతిసారి ఏదో ఒక బెనిఫిట్ పొందుతుందని చెప్పేసి ఆయన ఆపేరో మరి ఏమో తెలీదు. అతను కూడా చేసి ఉండొచ్చు, ఎందుకంటే అవతల నిఖిల్ అండ్ డెమోన్ ఉన్నారు కాబట్టి ఈయన కూడా వచ్చుంటే సరి కాంపిటీషన్ వచ్చేది అన్నట్లు నా ఫీలింగ్ అనమాట. కానీ మొత్తానికి రీతు కళ్యాణ్ అండ్ దివ్య కూర్చున్నప్పుడు బిగ్ బాస్ అడిగినప్పుడు రీతు ఇట్లా చూస్తుంది, చెప్పు ఆవిడే అని. రీతు ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇట్లాంటివి ఏమైనా చెప్పాలంటే తనవని అట్లా సైగలు చేయడం ఆవిడ చూస్తే మాత్రం అసలు ఒక కిడ్డిష్ ఎక్స్ప్రెషన్స్ లా అనిపిస్తుంది. సో మొత్తం దివ్యాన్ని అంటారు ఎవరిని రిస్క్లో పెట్టబోతున్నారంటే దివ్య గారు కూడా ఎవరిని ఎంచుకుంటారు వీళ్ళిద్దరిలో అంటే దివ్య గారు కూడా నిఖిల్నే ఎంచుకుంటారు. నాకు ఎక్కడ అనిపించింది డీమన్ పవన్ అయితే ఇంకా ది బెస్ట్ ఇచ్చి పడేస్తారు, నిఖిల్ మీద ఎక్కడో ఆవిడ స్కెప్టికల్గా ఉండి విన్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకున్నారు అని అనిపించింది. బట్ నిఖిల్ అండ్ దివ్యాకు ఒక టాస్క్ పెట్టడం జరుగుద్ది. ఇది డిఫరెంట్గా ఉంది. స్క్రూస్ తిప్పి ఆ డ్రమ్స్ ఒక పొజిషన్లో పెట్టి వీళ్ళు వెళ్ళి బాల్స్తో అన్నీ కొట్టాలన్నమాట, అవన్నీ పడేలాగా. ఎవరు ఫస్ట్ ఆ డ్రమ్స్ని బాల్స్తో కొట్టి అన్నీ పడేలా చేస్తారో వాళ్ళు స్వాప్ అవుతారు కింగ్ ఆర్ క్వీన్ కింద. మొత్తానికి నిఖిల్ విన్ అవుతారు. దివ్య చాలా స్లో అయిపోతుంది అనమాట టాస్క్లో. నిఖిల్ అండి అసలు ఎక్స్ప్రెస్లో దూసుకెళ్ళాడండి, ఎక్కడ తగ్గలేదు, చాలా బాగా ఆడాడండి నిఖిల్. గేమ్ ఈరోజు నిన్న చూస్తే ఇట్లా పెరిగిందండి అసలు. ఇప్పుడు ఆయనకి స్కోప్ వచ్చింది ఆయన చూపించడానికి అన్నట్టు అనిపించింది. గేమ్స్లో ఆయన చాలా బాగా ఆడుతున్నాడు. అట్ ది సేమ్ టైం అవుట్ ఆఫ్ ది గేమ్స్ కూడా ఆయన కనిపించాలి అని అంటాను. వేరే లెవెల్ అండి ఈ వారం అయితే ఆయన గ్రాఫ్ వేరే లెవెల్. ఆయనకి ఏం పర్లేదు, ఆయన ఉంటాడు, ఎక్కడో గౌరవే ఎలిమినేట్ అవుతాడని నాకు అనిపించింది. ఇప్పుడు జరుగుతున్న టాస్క్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ ఎక్కడా కూడా గౌరవ్ ఈరోజు టాస్క్ వచ్చింది కాబట్టి కనిపించాడు. లేకపోతే గౌరవ్ అసలు డైనింగ్ ఒక సీన్ దగ్గర అయితే లైవ్ చూసిన వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది, ఇట్లా చేయబెట్టి పడుకున్నాడు గౌరవ్ డైనింగ్ టేబుల్ మీద. అక్కడ భరణి అండ్ ఇమాన్యువల్, సుమన్ శెట్టి వీళ్ళందరూ ఫన్గా ఇట్లా ఆడుతుంటుంటే ఇట్లా తలపెట్టి పడుకున్నాడు ఆయన. అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, అసలు ఆయన లైట్ తీసుకున్నాడా లేదా ఆయన రాజ్యాన్ని ప్రజల కింద చేయాలనే ఉద్దేశం లేదో మరి ఏమో తెలియదు కానీ అదైతే చెప్పచ్చు. అండ్ ఆయన భరణి గారి మీద తోసేసిన విధానం కూడా చాలా తప్పు. ఆ తాళ్ళు అలా ఉన్నప్పుడు ఎవ్వరు ఏమి చేయలేరు ఆ టాస్క్లోని. మొత్తానికి దివ్య స్వాప్ అయ్యి ఇక్కడ నిఖిల్ విన్ అవుతారు. దట్ ఈస్ గుడ్. నేను మధ్యలో ఏంటంటే అసలు ఎవరు చీటీలు చెప్పారని చెప్పి తనుజ అంటారు. సంజన డీమన్ ఇద్దరు ఒకరి వైలొకరు ఇట్లా చూపించుకుంటారు. అయితే నేను చెప్పినప్పటికీ నువ్వే ఇరుక్కున్నావు, నువ్వే పేపర్స్ తెచ్చావు, నువ్వే రాసావు, నువ్వే వేసావు, నా ఒక్కదాని మీద నెట్టడానికి తొయ్యకు అని క్లియర్గా సంజన గారు కాల్అవుట్ చేశారు. అదైతే భలే ఫన్నీగా అనిపించింది. తనుజ గారు ఎక్స్ప్రెషన్ చూడాలి, అక్కడ మింగలేక కక్కలేక ఆవిడిచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి. అవ్వా అసలు వాళ్ళు ఎంత ఫులిష్గా అనిపించింది అంటే నలుగురు చీట్లు వేసుకునే బదులు ఒకరికొకరు ఓటింగ్స్ వేసుకుంటే అయిపోయిండదు కదా.
మరి వాళ్ళకే తెలియాలి. ఒకవేళ అది ఎందుకు అది మిస్ అయిందో, మాట్లాడి విన్ అయ్యి ఉండాల్సింది. మాట్లాడి ఒకరికొకరు ఒక ఆప్షన్‌కి రాకపోతే బిగ్ బాస్ ఏమి అనౌన్స్ చేసేవారో, వీళ్ళకి ఇంకొంచెం సింప్లిఫై చేసి ఇంకో ఆప్షన్ ఇచ్చేవారు. ఏదో జరుగుండేది. అదైతే చాలా ఫూలిష్ అనిపించింది నాకైతే. సో మొత్తానికి రాజుగా, రాణిగా అండ్ ఇంకో రాజుగా వీళ్ళు వీళ్ళలో ఇమ్యూనిటీకి అర్హులయ్యారు అన్నట్లు నాకు అర్థమైంది. అర్థం అవడం కదా, అదే జరిగింది. అసలు ఈ లెక్క ఏంది, వీళ్ళకి టాస్క్ పెట్టి ఎవరికి ఇమ్యూనిటీ ఇస్తారు, ఎవరిని కెప్టెన్సీ కంటెండర్ చేస్తారు అనేది రేపు మనం చూడాలి. అండ్ ఎవరో చెఫ్ వస్తున్నారంట, ఐ ఫర్గెట్ హిజ్ నేమ్. అతను వచ్చి వీళ్ళకి కుక్ చేస్తారంట. పోనీలేండి, కొంచెం వచ్చి కడుపు నిండా తింటారు వీళ్ళు. అందులో కూడా ఒక బిట్ చూసాను నేను లైవ్లోని. తనుజ వాళ్ళ చేపలు ఏవో సుమన్ శెట్టిని పిలిచి తీసేయమంటారు అనమాట. భలే ఫన్నీ అనిపించింది. పాపం వాళ్ళందరికీ కూడా ఈ సీజన్లో నాన్ వెజ్ ఎందుకు కట్ చేశారో తెలియదు కానీ పాపం నాన్ వెజ్జే పంపించలేదు. అప్పుడప్పుడు తినడమే తప్ప వాళ్ళకి అంత దొరకట్లేదు అనమాట. లగ్జరీ బడ్జెట్ అని చెప్పి టైమింగ్ పెట్టి పంపించారు, ఈసారి అది కూడా లేదనమాట. సో దట్ ఈస్ 2 ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళారు. అంత చేయకూడదు అనిపించింది. పాపం అందరూ తినాలనిపిస్తుంది కదా, నాన్ వెజ్ తినే వాళ్ళకైనా. వెజ్లో కూడా చాలా కట్ ఆఫ్స్ ఉన్నాయి, అది కూడా మంచిదే కాబట్టి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సో ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూ అయిపోయింది. ఓటింగ్ అనాలిసిస్కి వచ్చేసరికి టాప్లో కళ్యాణ్ అండ్ తనుజ గారే ఉన్నారు. వాళ్ళిద్దరిని ఎవరు బీట్ చేయలేకపోతున్నారండి. థర్డ్ డేమోన్ పవన్ ఉన్నాడు ఈసారి. ఫోర్త్ రీతు చౌదరి, ఫిఫ్త్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. అండ్ బాటమ్ 3 నుంచి భరణి అండ్ గౌరవ్ అండ్ నిఖిల్ ఉన్నారు. అండ్ గౌరవ్ అండ్ నిఖిల్ అయితే బాటమ్ 2లో ఉన్నారు. రేపటికి తెలియాలి ఓటింగ్ అనేది ఎంత చేంజ్ అయింది అనింది. ఎందుకంటే నిఖిల్ చాలా బాగా ఆడాడు. ఖచ్చితంగా ఆయనకి ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ ఎక్కడ తరిగే ఛాన్స్ అయితే అసలు ఉండే ప్రసక్తే లేదు. హీ డిడ్ హీస్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఓటింగ్ అనాలిసిస్ ప్రకారంగా ఎందుకో గౌరవే వెళ్ళిపోతాడు ఈ వీక్ అని అనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ హీ గెట్ సమ్ హ్యూజ్ కంటెంట్ అది మాత్రం తెలుస్తుంది. అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. ఎవరికి ఇమ్యూనిటీ దక్కుతుంది అని మీరు అనుకుంటున్నారో, గెస్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.